ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని. ఈరోజు చికెన్ బిర్యానీని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ పార్ట్ అన్నది నేను షూట్ చేయలేదు ఫ్రెండ్స్. నేను లెఫ్ట్ హ్యాండ్తో షూట్ చేస్తూ కలుపుతున్నాను. అందుకోసం నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చికెన్ ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుంటాం కదా, పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ కలుపుకొని 1 అవర్ తర్వాత మనం బాండీలోని ఆయిల్ వేసుకొని కొంచెం గీ కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, జీడిపప్పు పేస్ట్, చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అక్కడే మనం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకున్నాను. బాగా ఫ్రై చేశాను. స్టార్టింగ్లో చూసారు కదా. బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకొని 2 మినిట్స్ మనం కలుపుకున్నాక పక్క నేను హాట్ వాటర్ బాయిల్ చేసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ అనేది తీసుకోలేదండి, నార్మల్ రైస్ అనేది తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ చేసినప్పుడు ఇలా నార్మల్ రైస్తో చేసేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా టొమాటోస్ అన్నీ వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా బాయిల్ అయినాక మనం మూత పెట్టుకొని 15 మినిట్స్ హై ఫ్లేమ్లోని, నెక్స్ట్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లోని ఉంచుకున్నట్లయితే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మన ఛానల్లోని ఓన్లీ బ్యూటీ, ఫ్యాషన్, వ్లాగ్స్ అనేవే ఉంటుంది. బట్ ఈరోజు మీ అందరితోని ఈరోజు బిర్యానీ అనేది షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చాలా ఈజీగా, ఫాస్ట్గా రెడీ అయిపోవడానికి ఈ ఈజీ మెథడ్ని మీరు కూడా ఫాలో అవుతారని నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందా నా బిర్యానీ అనేది? తప్పకుండా కిందన కామెంట్స్లోని పోస్ట్ చేయండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఏ విధంగా అయిందా అన్నది. చూసారు కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. ఇలా ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు ఈజీ మెథడ్లో చేసినట్లయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మంది కుకింగ్ ఛానల్ కాకపోయినా మీ అందరితోని ఈరోజు చికెన్ బిర్యానీ అనేది షేర్ చేసుకుందామని ఈ వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ నా చికెన్ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.